ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 6 వచనాల నుండి ధ్యానిద్దాం. తెలిసిన వచనాలే కానీ మరలా చదువుతాను, జాగ్రత్తగా వినండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకరు. దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసేది. మీరును వారితో కూడా బంధించబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించు వారిని జ్ఞాపకము చేసుకునండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్య సంగతులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎనబాయుడని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. విన్నా చాలాసార్లు విన్నా వచనం 4వ వచనం. వివాహం అన్నింటిలో ఘనముగా ఉండాలి, పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అన్న వచనాన్ని కనీసం ప్రతి పెళ్ళిలోనూ మనము ప్రస్తావించడం వింటుంటాము. నా లెక్కలో చెప్పాలంటే సంవత్సరానికి 1 డజన్ సార్లు ఈ వచనాన్ని వింటాం. ముందు వచనాన్ని ప్రస్తావించం. ఇదిగో బంధకాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, కష్టాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 5వ వచనం ధనాపేక్ష వద్దు. సో వివాహం గురించి చెప్తాం కానీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోండి? చెరసాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వివాహం గురించి మాట్లాడతాం కానీ తర్వాత ధనాపేక్ష గురించి మాట్లాడడం. ఎందుకంటే పెళ్ళప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళు దేని బేసిస్ మీద జరుగుతాయి? ఎంత ఇస్తారు, ఎంత తెచ్చారు అని అడిగే కదా. పెళ్లి చేసుకునేవాళ్ళు ధనాపేక్షకు అలవాటు పడ్డారు కాబట్టి ఆ పూట ఆ వచనం మనం మాట్లాడాం. 4వ వచనం అర్థం కావాలంటే మొదటి 3 వచనాలు మనం చదవాలి. 4వ వచనం మనకు అర్థం కావాలంటే 5, 6 వచనాలు కూడా మనము అర్థం చేసుకోవాలి. ఏంటండి ఈరోజు మీ టైటిల్ ప్రేమలు అని పెట్టారు? ఏంటండి ఈరోజు ఈ వాక్యం? మనము చాలామంది, అందరూ కాదు చాలామంది దీనిని, ఈ సీజన్ని శ్రమ దినాలు అంటారు. కొంతమంది దీనిని నిరీక్షణా దినాలు అంటారు. కొంతమంది దీనిని పశ్చాత్తాప దినాలు అంటారు. కొంతమంది దీనిని ఏమో నూతన జీవితపు దినాలు అంటారు. కొంతమంది దీన్ని ఏమో వసంత కాలము అంటారు. ఇలాంటి కాలంలో ఇలాంటి వచనాలను మనము మరలా విజిట్ చేయాలి. ప్రేమల గురించిన వచనాలు. ఈ వచనాల్లో 6 వచనాల్లో 2 రకాలైన ప్రేమలు ఉన్నాయి. మొదటిది సహోదర ప్రేమ, రెండోది ధనము ఎడల ఉన్న ప్రేమ, ధనాపేక్ష. 3 సార్లు ఉపయోగిస్తారు దాన్ని. సహోదర ప్రేమ, అపరిచితుల ఎడల ఉన్న ప్రేమ ఒకటైతే, ధనము ఎడల ఉన్న ప్రేమ మరొకటి. తెలియంది ఏముంది? మన సంఘాల్లో
రెండూ ఉన్నాయి. ఇటు సహోదర ప్రేమ, అపరిచితుల ఎడల ఉన్న ప్రేమ, ఆతిథ్యం ఇచ్చే ప్రేమ ఉంది. ధనాపేక్ష ఉంది. మన సంఘాలైతే మీరేదో ఎక్కడో అనుకుంటున్నారు గదా! మీకు, నాకు కూడా ఈ 2 ఉన్నాయి. ఎదుటోళ్ళని, సంఘస్థుల్ని, బయటోళ్ళని, అపరిచితుల్ని ఏమి మనకు ఎలాగా పరిచయం లేనోళ్ళని ప్రేమించాలి అన్న ఆశ ఉంటుంది. అదే సమయంలో ఏదన్నా దొరికితే చాలు. దోచుకునే అవకాశాలుంటే చాలు. నేను మిగిల్చుకోవాలి, నేను ఉంచేసుకోవాలి అన్న ధనాపేక్ష కూడా మనందరిలో ఉంటది. మన యొక్క ఆత్మీయతలు సంఘాల్లోనూ, వ్యక్తిగతంగా 2 ప్రేమల మధ్యన దొరికిపోయినియి. ఒకటేంటంటే దైవ ప్రేమ, సహోదర ప్రేమ. రెండేంటంటే ధనాపేక్ష. 2 నీళ్ళు ఒకే నూతిలో ఎలాగుంటాయి? 2 ప్రేమలు ఒకరి జీవితంలో ఎలాగుంటాయి? ఉంటాయి కాబట్టే ఉండకూడదు అని ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు. పరుల ఎడల ప్రేమ దేవుని ఎడల ప్రేమను చూపించేది. మొదటి వచనంలోనే క్లియర్‌గా చెప్తాడు. సహోదర ప్రేమను నిలవరముగా ఉండనియ్యండి. పెరగనియ్యండి. ఉండనియ్యండి అని ఎందుకన్నారంటే ఈ సహోదర ప్రేమ అప్పుడప్పుడు చచ్చిపోద్ది. కాలక్రమేణా క్షీణించిపోద్ది. ప్రభువులోకి వచ్చిన కొత్తలో అనుకుంటాము నేను ఇక నుండి అందరినీ ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి అనుకుంటాము. అప్పుడప్పుడు ఏమంటదంటే అవసరం లేదులే. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ కుటుంబాన్ని ప్రేమించుకో, పక్కన ఏమైనా పెట్టుకో అని ధనం మీద అప్పుడప్పుడు, ఆస్తుల మీద అప్పుడప్పుడు, అంతస్తుల మీద అప్పుడప్పుడు ప్రేమ పుడుతుంటుంది. అందుకనే అంటున్నాడు ప్రసంగికుడు. నీ యొక్క సహోదర ప్రేమను నిలవరంగా ఉండనియ్యి అంటాడు. సహోదర ప్రేమ అంటే ఏంటి? ఒకే ఉదరం నుండి వచ్చినట్లు. ఎవరైనా సరే మీకు నాకు పరిచయాలు లేకపోవచ్చు. మీకు మరొకరికి పరిచయాలు లేకపోవచ్చు. అలాంటప్పుడు ఒకే ఉదరంలో ఉండి వచ్చినట్లు ఎలా ప్రేమించాలండి అని మీరు అడగవచ్చు. ప్రేమించాలి అంటాడు. అక్కడ 2 మోడల్స్ ఇవ్వబడ్డాయి. ఒక మోడల్ ఒకే ఉదరం నుండి వచ్చాడు కయీను, హేబెలు. కయీను ఏం చేశాడు? సహోదర ప్రేమను చూపించలేదు. చిన్నప్పుడు చూపించుంటాడు, ఎత్తుకుని ఉంటాడు, ఆడి ఉంటాడు, మీద ఎక్కడో తేడా వచ్చింది. తేడా వచ్చినప్పుడు ఆ సహోదర ప్రేమ చచ్చిపోయింది కాబట్టి తన సహోదరుని చంపేశాడు. అదొక మోడల్. ఇంకొక మోడల్ ఉంది. ఎవరు? తెలియంది ఏముంది? యోసేపు. అదే ఉదరంలో నుండి పుట్టారు. అమ్మలు వేరే కానీ తండ్రి ఒకటి. ప్రేమ చచ్చింది. తమ్ముడిని చంపేద్దాం అనుకున్నారు. కరువు వచ్చినప్పుడు, సోదరులు చనిపోతున్నప్పుడు అవకాశం దొరికింది కదా అని యోసేపు చంపలేదు, చావనివ్వలేదు. ఇదిగో మీరు నేను ఒక తండ్రికి పుట్టాం, సహోదరులము అని ప్రేమను చూపించాడు. అంటాడు కయీను లాంటి ప్రేమ వద్దు మీకు, యోసేపు లాంటి ప్రేమ కావాలి. ఎవరి ఎడల? సహోదరుల ఎడలే కాదు, అందరి ఎడల అంటాడు. అందుకని నెక్స్ట్ వచనం ట్రాన్స్లేషన్లో మిస్ అయింది. షో హాస్పిటాలిటీ టు ది స్ట్రేంజర్స్. ఈ ప్రేమ ఎలా ఉండాలంటే తెలిసినా తెలియకపోయినా, సంబంధం ఉన్నా లేకపోయినా, సేమ్ గుడికి వచ్చినా రాకపోయినా,
సేమ్ మతం అయినా కాకపోయినా, అదే కులము అయినా కాకపోయినా, ఎవరైనా సరే, ఎంత అపరిచితులైనా సరే, తోబుట్టుల ప్రేమించాలి, ఆతిథ్యం ఇవ్వాలి అని అంటాడు. మొదటి వచనంలోనే కష్టమైన మాట ఏంటంటే, ఎవరికైనా సరే ఆతిథ్యం ఇవ్వండి. అది దేనికి ఆనవాలంటే, మీలోనున్న సహోదర ప్రేమకు అది ఆనవాలు. ఒకసారి మనం దేవుణ్ణి బాగానే ప్రేమిస్తాం కానీ, సొంతోల్ని ప్రేమించాము, బయటోల్ని ప్రేమించాం. సొంతోల్ని బయటోల్ని ఒకలాగా ప్రేమించడమే దేవుని ప్రేమించడం. అది భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఆతిథ్యం గురించి చెప్పినప్పుడు ప్రసంగికుని మనసులో 2 ఇమేజెస్ ఉన్నాయి. ఒకటి ఆదికాండము 18వ అధ్యాయం. అందుకని అంటాడు, అలా ఆతిథ్యం ఇస్తూ కొంతమంది ఏం చేశారంటే, అనుకోకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. ఎవరిచ్చారు? వాళ్ళ మనసుల్లో వెంటనే ఎవరో జ్ఞాపకం వస్తారంటే, అబ్రహాము మమ్రే ఆ యొక్క తోట వనం దగ్గర ఉన్నప్పుడు మమ్రేలో ఏం జరిగింది? యెహోవా ప్రత్యక్షం, ముగ్గురు రావడం, వచ్చి రాగానే నీళ్ళు ఇచ్చి, అయ్యా కూర్చోండి, కూర్చోబెట్టి కొంచెం రెస్ట్ తీసుకోమని చక్కగా వండి పెట్టి పంపాడు అబ్రహాం. ఇంకొక రకమైన దాని హాస్పిటాలిటీ అన్నాం, హాస్టిలిటీ అంటాం, ఆతిథ్యం అన్నాం, ద్వేషం అంటాం. 19వ అధ్యాయం వచ్చారట దూతలు. వచ్చినప్పుడు ఆ ఇంట్లోనే పుట్టాడు లోతు. లోతు ఏం చేశాడు? కాలు మీద పడి ఇంటికి తీసుకెళ్ళి వండి తిని వెళ్ళండి అయ్యా అంటాడు. బిజీగా ఉన్నాం అంటారు. లేదు సార్, రండి తినండి. కానీ నువ్వు సొదొమ గొమొర్రాలో ఉన్నారండి ఇంకొక రకం. బాలులు, వృద్ధులు 4 మూలల నుండి వచ్చేసారంట. ఎవరొచ్చారు మీ ఇంటికి? బయటికి పంపించు, మేము వాళ్ళతో గడుపుతాం. ఈయనకి కళ్ళు కనబడడం లేదు, వయసు తెలియదు, బాలులు వృద్ధులు కూడా. వీళ్ళంతా ఒక మూలనే లేరు, 4 మూలల నుండి వచ్చారు. సొదొమ గొమొర్రా యొక్క పాపం ఏంటంటే, మనుషుల్ని మనుషులుగా చూడలేవు, మనుషులకి ఆతిథ్యం ఇవ్వలేవు. ఎవరు కనపడినా ఒకలాగా కనబడతారు వీళ్ళకి. ఇది ఒక రకం మనుషులు. వీళ్ళు ఆతిథ్యం ఇవ్వడం రాదు. 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఎలా ఇవ్వాలని అబ్రహాం చూపించాడు. 19వ అధ్యాయం ప్రారంభంలో ఆతిథ్యం ఎలా ఇవ్వాలని చెప్పి లోతు చూపించాడు. 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలో వాళ్ళ యొక్క ద్వేషాన్ని, అసహ్యాన్ని వాళ్ళు చూపించారు. ఆతిథ్యము ఇవ్వకపోవడం అనేది సొదొమ గొమొర్రా యొక్క పెద్ద పాపం. గెస్ట్లను ఎలా చూసుకోవాలో, ఎలాగ చూడకూడదో ఆ తేడా వాళ్ళకు తెలియదు. ఈ విషయాలు నేను మీకు చెప్పనవసరం లేదు. మన తెలుగు కుటుంబాల్లో వ్యక్తిగతంగా నేను చాలామంది యొక్క ఆతిథ్యాన్ని పొందాను, రుణస్తుని. ఆతిథ్యం ఇచ్చినప్పుడు మీ యొక్క ఆతిథ్యంలో నాకు కనబడేది ఏంటంటే దేవుని యొక్క కృప. అదే సమయంలో కొన్ని మన తెలుగు కుటుంబాల్లోనే అందరికీ అదే రీతిగా ఆతిథ్యం ఇవ్వం. కొంతమందిని వేరేగా చూస్తాము.
వీళ్ళని ఇంట్లో తీసుకురావచ్చా? మన ఇంట్లోకి వచ్చి భోజనం చేయొచ్చా? ఆ కుర్రోడిని బయటకు వచ్చామని చెప్పు అని చెప్పే ఆతిథ్యం ఉంది. వెనకాల దొడ్డిదారిలో రమ్మని అని చెప్పే ఆతిథ్యం ఉంది. ఆతిథ్యం వచ్చే ముందు ఎదుటోళ్ళ యొక్క మతం, కులం, ఇన్కమ్, ఆదాయం, ఆస్తులు, పరపతి ఇవన్నీ చూస్తాము. అందుకనే అంటాడు, అన్నీ చూడకుండా అవతలోళ్ళు ఎవరైనా సరే ఆతిథ్యం ఇవ్వండి అని ఆ రెండో మాటలో చెప్పాడు. సహోదర ప్రేమ నిలవడంగా ఉండనీయుడి అని ఆ ఉండాల్సిన ప్రేమ ఎక్కడ కనబడాలంటే మన ఆతిథ్యంలో కనబడాలి చెప్పి అప్పుడు అంటాడు, జ్ఞాపకం చేసుకోండి ఎవరిని? బంధించబడిన వారిని. రిమెంబర్ దోస్ హూ ఆర్ ఇంప్రిజన్. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం అన్నాడు కానీ మర్చిపోవద్దు అన్న ట్రాన్స్లేషన్ రైట్. ఒకసారి మనం ఏం చేస్తామంటే గుడికి వెళ్ళి అది చేసి, గుళ్ళో ఇది చేసి, భక్తిలో అది చేసి, ఈ పత్యాలన్నీ చేసి వాడు మర్చిపోతాం. ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరైతే అవమానం పొందుతున్నారో వాళ్ళను మర్చిపోతాము. ఇక్కడ అంటాడు, మరి ఎవరు బందీలో ఉన్నారో తెలియదు ఆ రోజుల్లో. మన జీవితాల్లో లాస్ట్ టైం బందీగా ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా కలిసామా? ఎప్పుడు కలిసామా? ఈ మాట ఎందుకు అన్నానంటే నేను చెరసాలలో పనిచేశాను. ఒక్కోసారి అప్పుడప్పుడు అమ్మా నాన్న వచ్చేవారు, కొంతకాలానికి మర్చిపోయేవారు. భర్త భార్య మొదట్లో వచ్చేవారు, కొంతకాలానికి మర్చిపోయేవారు. దీన్ని ఎందుకు చూడాలే, దీన్ని చూడాలే అని పిల్లలు కూడా మర్చిపోయేవారు. అందరి చేత మర్చిపోబడ్డ మనుషులు ఎవరంటే చెరసాల్లో ఉన్న మనుషులు, బందీలుగా ఉన్న మనుషులు. అంటాడు మర్చిపోవద్దు అని. ఎలాగా? యాజ్ ఇఫ్ యు ఆర్ ఇంప్రిజన్, మీరే బంధించబడినట్లు. కారణం ఉంది. మీరే బంధించబడినట్లు అంటే మీ ప్రభువే బంధించబడ్డాడు కాబట్టి. అతిథిగా స్వీకరించండి. కాల్విన్ అంటాడు, అలాగ దూతలనే కాదు క్రీస్తుని స్వీకరిస్తున్నారు. చెరలో ఉన్నట్టు, బందీలుగా ఉన్నట్టు, మీరే బందీలుగా ఉన్నట్టు మీ ప్రభు బందీగా ఉన్నాడు కాబట్టి బంధించబడిన వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకో మాట, డు నాట్ నెగ్లెక్ట్ దోస్ హూ ఆర్ బీయింగ్ ఇల్ ట్రీటెడ్. కష్టాల్లో ఉన్న వాళ్ళని, అవమానించబడ్డ వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకసారి అనుకుంటాము మనం మాట్లాడితే మన బోటోలతోనే మాట్లాడాలనుకుంటాం, మన తరాలతోనే మాట్లాడాలనుకుంటాం, మన స్థితిగతులకు చెందిన వాళ్ళతోనే మాట్లాడాలనుకుంటాం. వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ గుళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ చావులకి వెళ్ళాలి, మిగిలిన వాళ్ళకి దూరంగా ఉంటే చాలు అని గుడిలోకి వచ్చిన వాళ్ళు అంతే, గుడికి రానోళ్ళు అంతే. మీ రకం కాదు. ఎవరైతే అవమానించబడుతున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరినైతే వ్యవస్థ నీచంగా చూస్తుందో వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యము కొన్ని వర్గాలను చాలా తక్కువగా చూసేది, బంధించేది, నీచంగా చూసి అవమానపరిచేది. భక్తుడు ఏమన్నాడంటే వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకు? అదే రోమా సామ్రాజ్యము వాళ్ళ ప్రభువుని, మన ప్రభువుని బంధించింది, అవమానపరిచింది. శరీరంలో ఉన్నాం కదా, మనకు కూడా అది చివు అనిపించాలి, స్పర్శ కలగాలి. నా యేసే కలిగిన ఆ అవమానం, మిగిలినోళ్ళకి కలిగిన ఆ అవమానం
నా అవమానంలా నాకు కనబడాలి, వినబడాలి, అనిపించాలి. అంటే జ్ఞాపకం చేసుకో. అలా ఎవరండి తనే బందీగా ఉన్నట్లు, తనకే అవమానపడినట్లు బయటకొచ్చేసింది ఎవరు? మోషే. కోటలో ఉన్నాడు. అన్నీ బానే ఉన్నాయి. అన్నింటినీ కాదని ఆ సుఖ సౌఖ్యాలు వదిలిపెట్టి, భోగభాగ్యాలు వదిలిపెట్టి, సహోదర ప్రేమతో నా వోళ్ళు, నా సొంతోళ్ళు అని బందీలుగా ఉన్న, అవమానించబడుతున్న హెబ్రీ యొక్క స్లేవ్స్, బానిసల కొరకు, తన సొంతోళ్ళ కొరకు బయటికి వచ్చేసి హెబ్రీయుల పత్రిక మీరు చదువుతున్నప్పుడు మోషే గురించి, యేసయ్య గురించి చాలా చోట్ల పోలికలు చూపిస్తారు. కానీ ప్రతి చోట ఏమంటాడంటే యేసయ్య ఒక మెట్టు ఎక్కువ అంటాడు. మోషే ఏమో ఆ యొక్క కోటను విడిచిపెట్టి వెళ్తే, యేసయ్య ఏమో వెలుపట శ్రమ పొందెను. బయటకొచ్చాడు. బయటకొచ్చేసి యెరూషలేము బయటకొచ్చి ఆ వెలుపట శ్రమ పొందెను. ఒకసారి మనము కోటలకి, మందిరాలకి, నగరాలకి అలవాటు పడ్డాం. బయటికి రావడానికి భయపడుతున్నాం. ఆయన లిటరల్ గాను, ఫిగరేటివ్ గాను యేసయ్య వెలుపట శ్రమ పొందెను. ఇంకో మాట వ్రాయబడి ఉంది అక్కడ ఏంటంటే, ఆయనతో పాటు మనము కూడా శ్రమ పొందుదాము అంటాడు. గవిని అవతల వెలుపల శ్రమ పొందుదాము అంటాడు. అది 13వ వచనంలో. సో మోషేలా కోట వదలడమే కాదు, యేసయ్యలా వెలుపలకు వచ్చి శ్రమ పొందాలి. ఎవరితోనూ? శ్రమ పొందుతున్న వారితో, ఎవరితోనూ బంధించబడిన వారితోనూ, ఎవరితోనూ అవమానించబడుతున్న వారితోనూ. అప్పుడే యేసయ్యతో శ్రమ పొందినట్లు లెక్క. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు మీ పెళ్లి ప్రసంగం చేయండి. ఏంటంటే బయటే కాదు, ఇంట్లో కూడా ఆ నమ్మకం ఉండాలి. ఇంట్లో కూడా ఆ ఘనత ఉండాలి. ఇంట్లో కూడా ఆ గౌరవం ఉండాలి. భర్తలు భార్యల ఎడల, భార్యలు భర్తల ఎడల ఒక మాట ఇచ్చుకున్నారు కదా, ఆ మాటను మీరు నిలబెట్టుకోండి. అప్పుడు వివాహము ఘనంగా ఉంటుంది అంటే. సో సంవత్సరానికి ఈ డజన్ టైంలో మనం విన్న ప్రసంగాలన్నీ ఉన్నాయి కదా, ఆ ఒక్క వచనం మీద మాట్లాడతాయి కానీ మొట్టమొదట ఆ సహోదర ప్రేమ గురించి మాట్లాడు. అపరిచితుల ఎడల చూపించాల్సిన ఆతిథ్యం గురించి మాట్లాడు. బందీలుగా ఉన్న వారిని నిర్లక్ష్యం చెయ్యొద్దు అన్న విషయం మాట్లాడు. ఇదిగో అవమానించబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి అన్న విషయం మాట్లాడు. అవన్నీ చేయాలి, ఇది కూడా చేయాలి అని ఆ ప్రసంగం చివరికి వచ్చాడు. ఉన్నదాంతో తృప్తిగా ఉండండి, ఇంకా అటు ఇటు చూడదు. మీకు మొదటి ప్రేమ తక్కువ అవుతుంది, రెండో ప్రేమ పెరుగుతుంది. ఏం ప్రేమ? ధనాపేక్ష, ధనం ఎడల అపేక్ష. అంతే కదా, కొంతమంది భక్తి దేని కొరకు చేస్తున్నాము, దాని కొరకే చేస్తున్నాం. ఏం కలిసి వస్తుందా అని, ఏం మిగులుతుందా అని చెప్పి పేదోళ్ళకి ఏదైనా వస్తే పక్కన పెట్టుకుంటాం. పేదోళ్ళ దగ్గర ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని దోచుకోవడానికి చూస్తున్నాం. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో దాన్ని అమ్ముకుంటున్నాం. ఎవరికి చెందినయో అవి కూడా తీసుకుంటున్నాము. ధనాపేక్ష, మనం ధనము పూజలో పడిపోయాము అంటాడు. ధనాపేక్ష వచ్చిందంటే మీరు దేవునికి దూరం అవుతున్నారు. తృప్తిగా బతకండి అని ఓ మాట చెప్తారు. అంటే ఆయనను మనం నమ్మాలి అంటే, ఆ దేవుని మనం నమ్మితే ఈ ధనము మనం నమ్మము. మనకి ఎక్కువ ఏది పెరుగుతుందంటే
ధనం మీద నమ్మకం పెరుగుతుంది, దేవుని మీద నమ్మకం తగ్గుతుంది. అది కావాలండి, ఇది కావాలండి అంటాడు. యేసయ్య అంటాడు, ఇదిగో మీరు సిరికి దేవునికి ఇద్దరికీ సేవకులుగా ఉండలేరు అంటాడు. అయితే దేవుని సేవకులుగా ఉండండి, లేకపోతే సిరికి సేవకులుగా ఉండండి. ప్రభువుని నమ్ముదాం, ధనాన్ని కాదు. సహోదర ప్రేమ చూపిందాము, ఆతిథ్యం ఇవ్వడంలో వెనకాడదు. బంధించబడిన వారిని మర్చిపోవద్దు, అవమానించబడిన వారితో ఎప్పుడూ ఉందాం. వీధిలోనే కాదు, ఇంట్లో కూడా మన సంబంధాలు నిష్కల్మషంగాను ఘనంగాను ఉండాలి. ఆ డబ్బుకి ధనాపేక్షకు దూరంగా ఉందాము. ఉంటాను మరి.